గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి తిరిగి కొనుక్కోబడును. ఫర్ మోర్ డీటెయిల్స్ 7997990027. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆదాన్ మరొకడం. నేను మీ ప్రసాద్. హైదరాబాద్ని తలదన్నే రీతిలో ఐటీ హబ్, అది కూడా ఏపీలో ఎక్కడ ఏంటి అనేది ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. దానికంటే ముందుగా ఆంధ్రప్రదేశ్లో ఐటీ హబ్ ఎక్కడ పెడితే బాగుంటుంది అని మీరు అనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఆంధ్రప్రదేశ్ ఏదైతే 2014 విభజించిన తర్వాత మరి మనకు ఒక రాజధాని కావాలి, ఒక ఐటీ సెక్టర్ పెట్టాలి, దానికి ఒక అనువైన ప్రాంతం కావాలి, ఇలా అనేక రకాలుగా ఉంటాయి. ఎందుకంటే అప్పటి వరకు మనం రాజధాని హైదరాబాదే, ఉమ్మడి రాష్ట్రం కాబట్టి. సో ఆ ఉమ్మడి రాజధానిలో హైదరాబాద్ని ఒక విధంగా పెంచి పోషించింది. అంటే అసలు అక్కడ హైటెక్ సిటీ రావడానికి గల కారణం, ఐటీ సెక్టర్ ఎదగడానికి ఎవరు మూలకారకులు అంటే చంద్రబాబు నాయుడు గారు. సో ఇక దాని పరంపర రాష్ట్ర విభజన తర్వాత కూడా సరే తెలంగాణ రాష్ట్రం వాళ్ళు కూడా అదే తరహాలో దాన్ని డెవలప్ చేసుకుంటూ వెళ్ళిపోయారు. అయితే మరి ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏమిటి? ఓ ప్రక్కన రాజధానికే సరైన నిర్ణయం లేక ఆ ప్రభుత్వం వచ్చినప్పుడు ఒకలాగా, ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు ఒకలాగా ఉండేసరికి ప్రజలంతా గందరగోళంలో ఉన్నారు. ప్రధానంగా యువత మరి ఎక్కడికి వెళ్ళాలి ఉద్యోగాల కోసం, వాళ్ళ ఉపాధి కోసం? బెంగళూరు, చెన్నై, హైదరాబాదు. ఇక హైదరాబాద్ అంటే దాదాపుగా మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన యువతే ప్రధానంగా హైదరాబాదు, తర్వాత చెన్నై, బెంగళూరు ఇలా వెళ్తూ ఉన్నారు. సో ఇప్పుడు మరి ఆంధ్రప్రదేశ్లో కూడా ఐటీ హబ్ రాబోతుంది అంటే ఇది ఒక శుభవార్తే కదా. సో యువతకి మామూలుగా ఉండదు, మంచి జోష్ అనమాట. సో ఎందుకు, ఏమిటి, ఇక్కడ మనం ఎట్లాంటి ఫెసిలిటీస్ కల్పిస్తాము, ఎవరెవరు రాబోతున్నారు అనేది కూడా మీకు తెలియజేస్తా. మీకు మామూలుగా హైదరాబాద్లో హైటెక్ సిటీ అనగానే ఇప్పుడు మనకి హైటెక్ సిటీ ఎక్కడైతే ఉందో ఆ కొండాపూర్ కావచ్చు, ఇటు ప్రక్కన కావచ్చు, మాదాపూర్ కావచ్చు, ఈ ప్రాంతంలో ఒకప్పుడు అంతా కొండలమయం. సో ఆ రాళ్ళు గుట్టలు అట్లా ఉండేది, పెద్దగా అసలు జనం కూడా అంత తిరిగేవాళ్ళు కాదు, అటువంటి ప్రాంతం. సో అటువంటి ప్రాంతాన్ని ఒక విధంగా ఇవాళ జనాలందరూ కూడా ఉపాధి కోసం వెళ్తున్నారంటే అటువైపే. సో అటువంటి పరిస్థితి ఉంది. మరి ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏమిటి అని అంటే, సరే రాష్ట్ర విభజన అయిపోయింది, అమరావతి రాజధాని అన్నారు, తర్వాత ప్రభుత్వం మళ్ళీ 3 రాజధానులు అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు నోరు తెరితే వైజాగ్ అన్నారు. కానీ మరి ఏం చేశారు ఏంటి, ఇవన్నీ కూడా చూద్దాం. సో ఇప్పుడు నేను ఈ ఇన్ఫర్మేషన్ని మీకు ఇంత కన్ఫామ్గా ఎందుకు చెబుతున్నాను అని అంటే, ఇప్పుడు తాజాగా వచ్చిన సమాచారం మేరకు మీకు ఒక చూపిస్తాను ఇన్ఫర్మేషన్, దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. సో ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది అని. ఇదిగోండి ఆంధ్రప్రదేశ్లో అనువైన ప్రాంతం ఏది, ఇదిగోండి చూసుకోండి. జస్ట్ 2 hours బ్యాక్ మధురవాడ, కాపులపాడ ఏరియాస్ ఎమర్జింగ్ యాజ్ వైజాగ్స్ నెక్స్ట్ బిగ్ టెక్ హబ్. సో మేజర్ ల్యాండ్ అలాట్మెంట్స్: గూగుల్ 80 acres, కాగ్నిజెంట్ 22.19 acres, TCS 22 acres, అర్సా క్లస్టర్స్ 56.5 acres. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు లేదా లోకేష్ గారా లేదా కూటమి ప్రభుత్వం ఈ పెట్టుబడిదారులకి ఎకరానికి 99 పైసలకే ఇచ్చారు అని చెప్పేసి అంటున్నారు. రైట్, 99 పైసలు కాదండి, ఎకరం 2 కోట్లు పెట్టి 3 కోట్లు లేదు మార్కెట్ వాల్యూ పెట్టి అమ్ముదాం అనుకుంటారు. మార్కెట్ వాల్యూ పెట్టి అమ్మితే ఆ పెట్టుబడిదారుడికి వచ్చి అక్కడ పెట్టవలసిన అవసరం ఏంటి అర్థం చేసుకోండి. ఇప్పుడు ఒక పౌరుడు లేదా ఒక చిన్న వ్యాపారస్తుడు ఒక ల్యాండ్, ఒక ఎకరం తీసుకొని రియల్టరు దాన్ని వెంచర్ వేసుకొని అమ్ముకున్నాడు అనుకుందాం. ఓ 4 కోట్లు పెట్టి కొన్నాడు. దాన్ని వెంచర్ వేసి మొత్తం ఆ రోడ్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసేసరికి దాన్ని ఎకరం 10 కోట్లు వాల్యూ చేసేలాగా అమ్ముకుంటాడు. సో దానివల్ల ఎవరికి ఉపయోగం ఉంటుంది? అదే ఈ ల్యాండ్ అలాట్మెంట్ అనేది ప్రభుత్వం ఆ పెట్టుబడిదారులకు చేస్తే, అక్కడ ఒక కంపెనీ కనుక వచ్చి అక్కడ ప్రారంభిస్తే ఎంతమంది యువతకి ఉపాధి లభిస్తుందండి? ఎంత కాలం ఉంటుంది? ఈ కంటిన్యూస్ ప్రాసెసేగా. ఒకసారి ఒక ఇన్వెస్టర్ వచ్చి అక్కడ పెట్టాడు అంటే మరలా ఇంకా ఎవరైనా సరే ఊహించని శక్తులు వచ్చి తరివేస్తే తప్ప ఆ వ్యాపారస్తుడు, ఏ పెట్టుబడిదారుడైనా సరే వ్యాపారం పెట్టిన తర్వాత అక్కడి నుంచి తీసేయాలని, పారిపోవాలని అనుకోడు. సో అటువంటి పరిస్థితి. గూగుల్ అంటే ఎటువంటి సంస్థ మనకు తెలుసు కదా, కాగ్నిజెంట్ ఎటువంటి సంస్థ తెలుసు, పోనీ అర్సా అంటే కొత్తది అనుకుందాం, టీసీఎస్ తెలుసు కదా. ఇట్లా చూడండి, 15 more tech firms likely to get land in the next 3 months. Vizag rising as IT powerhouse.
ఇక్కడ చూడండి, మీకు ఇప్పుడు ఈ ఇమేజ్ చూపిస్తా. ఈ ఇమేజ్ చూడండి. ఇక్కడ కొండలు, ఇక్కడ సముద్రం, ఈ గ్రీనరీ. సరే, ఈ గ్రీనరీకి సంబంధించి వచ్చేస్తే అక్కడ ఈ కంపెనీస్ కన్స్ట్రక్షన్ చేసినా ఇప్పుడు హైదరాబాద్కి వైజాగ్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి అంటే, హైదరాబాద్లో సముద్రం లేదు, సీపోర్ట్ ఛాన్స్ లేదు. ఎయిర్పోర్ట్ హైదరాబాద్లోనూ ఉంది, అక్కడ ఉంటుంది. సీపోర్ట్ లేదు కదా. సో అలాగే రైల్వే స్టేషన్ ఇక్కడ ఉంది, అక్కడ ఉంది. బస్ స్టాండ్, ఇవన్నీ జనరల్గా ఉండే ట్రాన్స్పోర్ట్సే. వీటితో పాటుగా ఎడిషనల్గా వైజాగ్కి సీపోర్ట్ కూడా ఉంది. ఇక్కడ నేను హైదరాబాద్ని కించపరుస్తున్నానని వేరే కాదండి, మీరు దయచేసి అర్థం చేసుకోండి ఎవరైనా సరే. ఇక్కడ నేను చెబుతుంది ఏంటి అంటే, హైదరాబాద్ మన తెలుగు రాష్ట్రమే, తెలంగాణ మన తెలుగు రాష్ట్రమే కదా, మన తెలుగు ప్రజలే కదా, ఆంధ్ర మన తెలుగు ప్రజలే కదా, మొన్నటిదాకా కలిసి ఉన్న వాళ్ళమే కదా. సో ఏంటి, అక్కడ డెవలప్ చేసుకుంది మనమే, ఇక్కడ కూడా అలాగే డెవలప్ చేసుకుందాం, అవసరమైతే ఇంకా ఎక్కువ డెవలప్ చేసుకుందాం అనే ఉద్దేశంతో మరలా ఇక్కడ ఈ మాస్టర్ ఎవరండి, ఈ డెవలప్మెంట్ మాస్టర్ ఎవరు, నన్ అదర్ దాన్ చంద్రబాబు గారే. సో అక్కడ హైదరాబాద్ అప్పుడు డెవలప్ చేసిన, ఇప్పుడు వైజాగ్ని డెవలప్ చేయాలి అనుకొని ఈ కంపెనీస్ అన్నీ తీసుకువస్తున్నా, దీని అన్నిటికీ కేర్ ఆఫ్ అడ్రస్ చంద్రబాబు నాయుడు గారే. సో నేను ఇక్కడ ఏదో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని పొగుడుతున్నాను కాదు, విమర్శకులు సైతం చంద్రబాబు నాయుడు గారిని అభినందించే అంశం ఏది అంటే ప్రధానంగా ఈ డెవలప్మెంట్ ఐటీ సెక్టార్ పైనే. సో ఇక్కడ ఈ విధమైన పరిస్థితి అయితే ఉంది. సో అట్లాగే మీరు కనుక చూసినట్లయితే ఇదిగోండి, సో ఇక్కడ ఈ ఐటీ సెక్టార్కి సంబంధించి ఇదిగోండి, ఇది జనరల్గా అమరావతికి సంబంధించిన ఎపిసోడు. సో అలాగే ఇదిగోండి ఇంకోటి, ఏపీ గవర్నమెంట్ ప్లాన్స్ టు డెవలప్ వైజాగ్ యాజ్ ఎ క్రూయిజ్ టూరిజం హబ్. విపిఏ విల్ ట్రైన్ 5,000 స్టూడెంట్స్ ఇయర్లీ ఫర్ క్రూయిజ్ రిలేటెడ్ జాబ్స్. ఇది చూడండి, ఇది మనం ఎక్కడో ఫారెన్లో ఉన్నాం అన్నట్టుంది. వైజాగ్లో ఈ క్రూయిజ్ షిప్స్ ఇదిగోండి, ఇది చూడండి. నేను ఇందాక సముద్రం గురించి చెప్పింది అందుకే. వైజాగ్కి ఉన్న బిగ్ అడ్వాంటేజ్, హైదరాబాద్ కంటే అడ్వాంటేజ్ ఏదైనా ఉంది అంటే వైజాగ్లో ఇది. సో దీనిని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఒక పరిపాలకుడికి, ఒక నాయకుడికి కమిట్మెంట్ ఉండాలి. యువత, ప్రధానంగా యువతకి ఉపాధి ఎలా కల్పించాలి, వాళ్ళ నైపుణ్యాన్ని ఎలా అభివృద్ధి చేసుకోవాలి, ఆ అభివృద్ధి చెందిన నైపుణ్యాన్ని ఎలా ఉపయోగించుకోవాలి అనేది ఉండాలి. కానీ నేను బటన్ నొక్కుతా, అకౌంట్లో డబ్బులు వేస్తా, ఎంతకాలం వేస్తారు? 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, జీవితాంతం డబ్బులు వేస్తూ ఉంటారా? అదే పరిపాలన. నేను కించపరుస్తున్నాను అనుకోమాకండి, దయచేసి అర్థం చేసుకోండి. ఏ వ్యక్తి అయినా సరే తన కాళ్ళ మీద తను నిలబడాలనుకోవడం కరెక్టా, ప్రభుత్వం వైపు మీరు ఎప్పుడు డబ్బులు వేస్తారనేది ఎదురు చూడటం ముఖ్యమా? ఇదే జగన్మోహన్ రెడ్డి గారు గత 5 ఏళ్లలో అవకాశం దొరికినప్పుడల్లా, అంటే 3 రాజధానుల ప్రతిపాదన తీసుకున్న తర్వాత ఆయన పదే చెప్పుకొచ్చింది ఏంటి, నేను వైజాగ్ వెళ్తా, వైజాగ్లోనే కాపురం ఉంటా, అక్కడ నుంచే పరిపాలన చేస్తా, చెయ్యి, నువ్వు ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్ళి చెయ్యి, ఎవరు కాదనరు. కానీ నేను రాజధానిని మార్చేస్తాననే పదం ఉంది చూసారా, అంటే ఆ పదం 3 రాజధానుల ప్రతిపాదనే ఓ బ్లండరు. ముందు సరే లీగల్గాను ఇష్యూస్ ఉన్నాయి, ప్రజాకోర్టులో కూడా ప్రజలు కూడా దాన్ని ఎక్కడ హర్షించలేదుగా. అయితే వైసీపీ నాయకులు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, అండర్లైన్ చేసుకోవాల్సిన పదం ఏంటి అంటే, నేను డెవలప్ చేస్తాననగానే విశాఖపట్నం వెళ్ళి అక్కడ రిషికొండ భవనం అనేది ఒక 500 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఉపయోగించి, అది ఎందుకు ఉపయోగం లేకుండా చేయటం చేశారా, దాన్ని డెవలప్మెంట్ అంటారా? లేదు దానివల్ల ఉపాధి ఎవరికైనా వచ్చిందా? అసలు కొండకు చుట్టూ గ్రీన్ మ్యాట్లు కట్టే సంస్కృతి ఎక్కడుందో నేను చూశాను ప్రత్యక్షంగా. అప్పుడు 2022 డిసెంబర్లో నేను వైజాగ్ వెళ్ళినప్పుడు చూస్తే కొండ చుట్టూ గ్రీన్ మ్యాట్లు కట్టే, అసలు ఎన్ని టన్నులు కావాలి ఆ గ్రీన్ మ్యాటు, ఏంటి అసలు ఎన్ని టన్నులు అంటే దాన్ని మెజర్మెంట్ ఎలా ఉంటుందంటే ఎన్ని టన్స్ ఆఫ్ మీటర్స్ కావాలి బహుశా. సో ఆ విధంగా ఆ కొండ చుట్టూ వేసేసారంటే టన్స్ ఆఫ్ క్యూబిక్ మీటర్స్ బహుశా. ఇంకా ఊరే అసలు మామూలుగా మనం ఒక కాంపౌండ్ వాల్ ప్లేస్లో ఓ పరదా కట్టాలి అంటేనే రిస్క్, అసలు ఎందుకు యూజ్లెస్. అది కొండకేసేది ఏంటి నాకు అర్థం కాల. ఇక అప్పుడే అనిపించింది, ఊరి నాయన అసలు ఏం చేయాలనుకుంటున్నారు ఏంటి అనేది ఒక క్లారిటీ ఉండదు, ఒక విజన్ ఉండాలి.
ఇది ఏం చేయాలి మన రాష్ట్రానికి, మన యువతకి? ఇప్పుడు చదువుకున్న వాళ్ళందరూ ఏమైపోవాలో, వాళ్ళ మేధావితనాన్ని మనం ఎలా ఉపయోగించుకోవాలనేది ఉండాలి. కానీ మన మేధావితనం అంతా, మన దగ్గర ఉన్న యువత శక్తి అంతా కూడా పక్క రాష్ట్రాలకు, పొరుగు దేశాలకు వెళ్ళిపోయేలాగా ఎందుకు వెళ్తారు? పొరుగు రాష్ట్రానికో లేకపోతే వేరే చోటకి. మన దగ్గర ఉపాధి ఉంటే ఇంకెక్కడికో వెళ్ళవలసిన అవసరం ఏముంది? చక్కగా హాయిగా తల్లిదండ్రులకు అందుబాటులో ఉంటాను, వాళ్ళ బంధుమిత్రులను చూసుకుంటూ ఉంటాను, అక్కడే ఉద్యోగాలు చేసుకుంటూ ఉంటారు కదా. సో ఇప్పుడు వైజాగ్కి సంబంధించి ఇదిగోండి ఐటీ హబ్బు తీసుకొస్తున్నాం, ఇదిగో ఈ విధంగా ఉంది ఈ క్రూయిజ్ షిప్పు అని చెప్పేసి అన్నారు. అంటే ఒక క్యాపిటల్ అంటే, క్యాపిటల్ అనే పదం ముఖ్యమా, ఈ డెవలప్మెంట్ యాక్టివిటీస్ ముఖ్యమా? అది గమనించండి. ఇప్పుడు మన ఇండియాకి ఫైనాన్షియల్ క్యాపిటల్ అని ఏమంటారు? ముంబై అంటారు. సిమిలర్గా వైజాగ్ కూడా ఏపీకి ఫైనాన్షియల్ క్యాపిటల్. అందులో తప్పేముంది? ఇప్పుడు మేము 3 రాజధానులు అనే పేర్లు పెడితే తప్పు వచ్చింది, కానీ ఇప్పుడు ఫైనాన్షియల్ క్యాపిటల్ అని వాదించే మేధావులు కూడా కొంతమంది ఉంటారు. సో నేను ఫైనల్గా చెప్పుకొచ్చేది ఏంటి అంటే, ఈ విధంగా పెట్టుబడిదారులను ఆకట్టుకోగలగాలి రాష్ట్ర ప్రభుత్వాలు. అప్పుడే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, యువతకు ఉపాధి లభిస్తుంది, కుటుంబాలు ఆర్థికంగా స్ట్రాంగ్ అవుతాయి, బలోపేతం అవుతాయి. అలా కాకుండా మనం ఎంతకాలం చూస్తే, ఇప్పుడు వీళ్ళేమో గూగుల్ వచ్చింది, కాగ్నిజెంట్ వచ్చింది, అర్సా వచ్చింది, టీసీఎస్ ఉంది, ఇట్లా అని కంపెనీస్ చెప్తున్నారు. వాళ్ళేమో అమ్మఒడి వచ్చిందా, తల్లికి వందనం అనేది ఇప్పుడు ప్రభుత్వం కదా, అమ్మఒడి వచ్చిందా, రైతు భరోసా వచ్చిందా, అదేంటది ఇంకా ఏ పథకాల పేర్లు ఉన్నాయి కదా, వాహన మిత్ర వచ్చిందా, ఇవే చెప్పుకుంటూ ఉంటారు. సో చెప్పండి, వాటితో పాటుగా ఇవి కూడా చెప్పారనుకోండి, బ్రహ్మాండం. అబ్బా జగన్మోహన్ రెడ్డి గారు మీరు సూపర్, ఇటు బటన్ నొక్కుడు కార్యక్రమం అని చెప్పేసి పేదలకి, ఇట్లా కంపెనీస్ తీసుకొచ్చి యువతకి బ్రహ్మాండంగా చేస్తున్నారు అనేది ఉంటుంది. అసలు మనం గత 5 ఏళ్లలో ఏది చేసింది ఈ బటన్ నొక్కుడు కార్యక్రమం తప్ప ఇంకోటని చెప్పింది లేదు. ఇక్కడ చూస్తేనేమో ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మీరు ఆ బటన్ నొక్కారా, ఈ బటన్ నొక్కారా, జగన్ అని ఉంటే బటన్ నొక్కుడు కార్యక్రమం బ్రహ్మాండంగా ఉండేదని చెప్పేసి ప్రజలు అనుకుంటున్నారు అని చెప్పేసి వీళ్ళు అవకాశం దొరికినప్పుడు ఎలా మాట్లాడుకోవడం అనేది ఏ రకంగా ఉంది. ఇక్కడ నేను రాజకీయ పరంగా మాట్లాడట్లేదండి, దయచేసి అర్థం చేసుకోండి. డెవలప్మెంటు, నాన్ డెవలప్మెంట్ దాని మీదే మాట్లాడుతున్నా. సో ప్రజలు అది గుర్తించారు. డెవలప్మెంట్ అనే పదాన్ని జగన్మోహన్ రెడ్డి గారు మరిచారు అని చెప్పేసి పదే పదే ప్రజలు మైండ్లో పెట్టుకొని మొన్న ఎన్నికల ఫలితాలు ఇచ్చారు. సో ఎనీహౌ ఇప్పుడు వైజాగ్ అనేది ఈ రకంగా అభివృద్ధి చెందుతుంది అంటే మన తెలుగు వాళ్ళందరూ కూడా బ్రహ్మాండంగా గర్వపడతారు. సరే అది మీరు ఇప్పుడు ఇన్స్టెంట్గా ఒక 6 నెలలు అయిపోతుందా, సంవత్సరంలో అయిపోతుందా అంటే నాట్ పాసిబుల్. వాళ్ళు రావాలి, లెట్ దెమ్ కమ్. వచ్చిన తర్వాత ఆ ల్యాండ్ అక్విజిషను, ఆ తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంటు, రిక్రూట్మెంట్ ఇవన్నీ జరుగుతాయి. సో హైటెక్ సిటీ అనగానే ఇమీడియట్గా అప్పటికప్పుడు అయిపోయిందా? కాదు కదా, స్లోగా గ్రాడ్యువల్గా పెరుగుతూనే ఉంటుంది. ఈ గ్రోత్ అనేది నెవర్ ఎండింగ్ ప్రాసెస్ జరుగుతూనే ఉంటుంది. సో అది ఒక మంచి శుభసూచకం అని చెప్పేసి అయితే మనం మాట్లాడుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా ఏపీలో ఒక ఐటీ హబ్ హైదరాబాద్ను తలదన్నేలాగా చేయబోతున్న దానిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. థ్యాంక్ యూ.